రహదారిపై వెళ్లే ఎవరో ఒక పిచ్చివాడు పాదచారుల మీద రాళ్లు విసురుతూ దాడి చేయవచ్చు. ఎన్నో తలలు పొగలవచ్చు. ఇళ్లకు హాని జరగవచ్చు. ఇది సులభం. అయితే విరిగిపోయిన వాటిని నూతన పద్ధతిలో పునఃప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడప్పుడే కష్టమేమిటో తెలుస్తుంది. గడిచిన రోజులలో ప్రజల మనసులను రెండు రకాల ఉన్మాదాలు ఆవహించాయి. ఒకటి, చేతికందిన వైజ్ఞానిక ఫలితాలు. 2, ప్రత్యక్షవాదం. తత్కాలమమే అంత అని భావించడం. ఆ నిషాలో, తొట్రుపాటుకు గురిచేసే ఆ నిస్పృహలో, ఆ పిచ్చిలో ఉన్మత్తుడై తానేం చేస్తున్నాడో, దాని పరిణామం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఆలోచించే స్థితిలో కూడా లేడు. దురాచారులు ఈ ఉన్మత్త స్థితిలో ఏదైనా చేసేస్తారు అని భయపడుతున్నాడు. వీటి తొట్టిపాళ్లైన చిన్న చిన్న ధితిలో ఏదైనా చేసేస్తారు. చెడు కర్మల దుష్పరిణామం భయానక ప్రతిక్రియతో ముందుకు వచ్చినప్పుడు పశ్చాత్తాపపడతాడు. ప్రస్తుత కాలంలో అలాంటిదే జరిగింది. మన జీవితం దేనిమీద ఆధారపడి ఉందో దానినే వెదికి వెదికి సర్వనాశనం చేసే ఉన్మాదం ప్రజలను ఆవరించి ఉంది. ఫలితంగా రాబోయే రోజులలో జీవనమే ప్రశ్నార్థకంగా మారే ఆపదలు ముందుకు వచ్చాయి. ఆవరించియున్న కష్టాల మబ్బులను ఎలా తొలగించాలి? ప్రకృతి పట్ల వ్యవహరించే క్రూరత్వానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించి తీరవలసిందే. నిప్పులో చెయ్యి పెట్టాక కాలకుండా ఎలా ఉంటుంది? ఈ రోజులలో అనేక కష్టాలు, బాధలు ఎదుర్కొంటున్నాము. దారితప్పి తిరగడమే దానికి కారణం. దీనినే అనర్థ ఆచరణ అని కూడా చెప్పవచ్చు. మార్చవలసిన బాధ్యత తప్పు చేసిన వారిపైనే ఉంటుంది. విరుద్ధంగా నడుచుకునేవారికి తమ విధి విధానాలను మార్చుకోవడం మినహా మరో మార్గం లేదు. రాబోయే శతాబ్దంలో ఉజ్వల భవిష్య సంరచనకు కొన్ని కొత్తవి సేకరించవలసి వస్తుంది. దానితోపాటు ఆపదలకు మూలకారణాలు ఏమిటి, అవి తొలగించబడ్డాయా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఈ మాత్రం మదింపు చేసుకోగలిగితే అత్యధిక సమస్యలు సునాయాసంగానే పరిష్కరించబడతాయి. ఉదాహరణకు, సగం జనాభా ఎటువంటి పని పాటా లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. రోజులు గడవటానికి ఇంటి పనులు, వ్యాపార వ్యవహారాల్లోనే జీవితం అంతా గడుస్తున్నది. ఇందుకోసం పురుషులలో అంత ఆర్థిక ఉత్పాదన కనబడదు, బుద్ధి నైపుణ్యమూ ఉండదు. ఇంటి బయట వ్యాపించియున్న అనేక సమస్యలకు సమాధానం వెదుకుటలో వీరి సహకారం ఏమీ లేనట్లే. నిరక్షరాస్యత, పేదరికం, తిరోగమనం మొదలగు వాటిని నివారించుటలో వీరి పాత్ర ఏమీ ఉండదు. ఉన్నత దేశాలలో మహిళలు తమ తమ దేశాల ప్రగతిలో సగభాగం పంచుకుంటూ కీర్తిని పొందుతున్నారు. ఈ కష్టకాలాన్ని మూగవారిగా చూస్తూ ఉండలేము. స్త్రీలకు పరమేశ్వరుడు ప్రసాదించిన శక్తిని సమున్నతంగా, వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దగలిగితే చూస్తూ చూస్తూనే మన నైపుణ్యం, ఉత్పాదన మరియు శ్రమ రెట్టింపవుతుంది. ఇతర మార్గాల ద్వారా ప్రగతిని రెట్టింపు చేయటం సులభం కాదు. ఈనాటి రెండవ పెద్ద సమస్య అనవసర సంతానాన్ని నిరోధించటం. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా 30 కోట్లు ఉండేది. ఇప్పుడది 600 కోట్లు దాటింది. అంటే 20 రెట్లు పెరిగింది. ఒక వ్యక్తి పనిచేసుకునే భూమిలో మరికొద్ది రోజుల్లోనే 20 మంది సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ పెరుగుదల ఆగడం లేదు. ఇది 2-4గా, 4-8, 8-16 ఇలా పెరుగుతూ సమతుల్యత అస్తవ్యస్తంగా తయారయ్యే స్థితిని చేరుకోనున్నది. కాముకతా దుష్ప్రవృత్తిని నిరుత్సాహపరిచి సంతాన వృద్ధిని నిరోధించగలిగితే మునిగిపోతున్న వారికి కొయ్యముక్క ఆసరాగా దొరికినట్లే. దీనికి సరియైన మార్గం దొరికితే అనేక కష్టాలు, ఆపదల నుండి విముక్తి లభిస్తుంది. ప్రస్తుత కాలంలో దుబారా ఖర్చుమితి మీరిపోయింది. దుర్వ్యసనాలు, శృంగార అలంకరణలు, నగల అలంకరణలతో డాబుని, దర్పాన్ని ప్రదర్శించటానికి చేసే ఖరీదైన వివాహాలతో ఎంత డబ్బు, సమయం వృధా అవుతుందో అందరికీ తెలిసిందే. శృంగార అలంకరణల వల్ల కేవలం డబ్బు వృధా కావడమే కాదు, కాముకతను కూడా ఉత్తేజపరుస్తాయి.
వ్యభిచారానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఆడంబరాలు, వరకట్నాలు, నగలు మొదలైన వాటితో నిండిన ఖరీదైన వివాహాలు సమాజ ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ దురాచారాలను అంతమొందించటానికి పెద్ద పటాలం కావాలా? నెత్తినెక్కి కూర్చున్న మహమ్మారిని దింపి విసిరి పారవేయడానికి ఎవరికైనా ఎందుకు కష్టముంటుందేంది? సాదా జీవనం, ఉన్నత ఆలోచనలు, సూత్రాన్ని పాటించటం కష్టం, అసాధ్యమని ఎవరికైనా ఎందుకు అనిపించాలి? జరుగుతున్న ఈ తప్పులను సరిదిద్దుకోగలిగితే దుఃఖదాయకమైన దారిద్ర్యం నుండి సగం ముక్తి లభించినట్లే. సంపద కూడబెట్టాలనే తీవ్రమైన దుందుడుకు అహంకారం గనుక వశంలో ఉంటే కుబేరులు కావాలనే తృష్ణ అందరినీ ఏ విధంగా ఆవరించి ఉండగలదు? సగటు నాగరికుడుగా జీవించటంలో ఎవరికైనా గొప్పదనం అడ్డు వస్తుందా? ఎక్కువ నీతిమంతులు, ప్రసన్నులు మరియు అధిక సంయమనశీలురు, ఉదారులుగా పిలువబడే అదృష్టాన్ని పొందుతారు. గొప్పవారనే ముసుగు కప్పుకోవటానికి వెచ్చించే సమయం, డబ్బు సాధారణ జీవనం ద్వారా పొదుపు చేసుకోవచ్చు. ఆ పొదుపుతో ఏదో విధంగా కాలం వెళ్లబుచ్చుతున్న వెనుకబడిన వారిని అలాంటి స్థితిలోనే పడి ఉండే దుస్థితి నుండి బయటకు లాగవచ్చు. సైన్యంలోని సైనికులందరికీ ఒకే రకమైన సౌకర్యాలు లభిస్తాయి. దీనివలన ఎవరి గౌరవమూ తగ్గదు, పెరగదు. సమానత్వం అణుకువకు, వినయానికి ఒక లక్షణం. సాధువులంతా ఒకే రకంగా జీవిస్తారు. వారిలో ఎవరైనా అసాధారణ సింగారానికి అలవాటు పడితే వారి ప్రతిష్ఠ దిగజారిపోతుంది. ఒకానొక సమయంలో టీవీ, గౌరవం, అలంకరణలతో ముడిపడి ఉండేది. కాని ఇప్పుడు రాజులు, సామంతులుగా ప్రవర్తించేవారికి నాటకాలాడే నటులనే నిందలే మిగిలిపోతాయి. సామ్యవాద, సామ్రాజ్యవాద ఆలోచనాధారల కారణంగా రాబోయే రోజులలో ప్రజలు అసాధారణ ధనవంతుల మీద అనేక కళంకాలను ఆపాదిస్తారు. వారి సంపాదన నిబంధనల పరిధిలోనే ఉన్నా కూడా వారిని దొంగలు, అవినీతిపరులు అని పిలవటానికి కూడా వెనుకాడరు. అలాంటి వారిమీద కాఠిన్యం, స్వార్థం అనే ఆరోపణలైతే తప్పవు. ఈ విధమైన డబ్బు వృధాను ఖచ్చితంగా ఆపవచ్చు. దానితోనే అసంఖ్యాకుల ఉన్నతికి అవకాశం లభిస్తుంది. ఈ రకమైన ఆడంబరాలు, దర్పాల ప్రదర్శనను గనుక ఆపగలిగితే గుంతలు, దిబ్బలతో ఎగుడు దిగుడులుగాలుగా ఉన్న భూమి సమతలంగా కనబడడం ప్రారంభమవుతుంది. దానిలో విశిష్ట ఉద్యానవనం లేదా భవనం నిలబడుతుంది. సంపద వినియోగం అహంకార ప్రయోజనాలకు కాక ఇతరత్రా జరిగితేనే ఎంతో కొంత మంచి జరుగుతుంది. రెండవ చదువే కాదు, విద్య కూడా కావాలి. ఆర్థిక వ్యవస్థలో కుటుంబ వారసత్వంలోని ఔచిత్యం ఏమిటంటే దానివలన అసమర్థులకే జీవన నిర్వహణ ఏర్పాటు జరగాలి. వ్యాపార పెట్టుబడి రూపంలో కూడా దానికి గుర్తింపు లభించవచ్చు. కాని సంపాదించే వారసులకు పూర్వీకుల సంపాదనను ఇవ్వటంలో ఔచిత్యం ఏమైనా ఉంటుందా? చట్టం ఎవరు తయారు చేశారు, ఎవరికోసం తయారు చేశారు అనేది చాలా వివాదాస్పద విషయం. కాని సంపాదించినది ఎవరైనా దానిని ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించటం న్యాయం. ఇలాంటి మార్పులేవైనా కొన్ని చేయగలిగితే ప్రపంచాన్ని ఆవరించియున్న కష్టాలలో అధిక భాగానికి సునాయాసంగా సమాధానం దొరుకుతుంది. సమస్యలలో వెంటనే సమాధానాన్ని ఆశించేవి కొన్ని ఉంటాయి. చదువుకు కావలసిన కొద్దిపాటి అవసరాలే పాఠశాలలు, కళాశాలల ద్వారా తీరగలవు. ఒక్క మాటలో చెప్పాలంటే చదవటం, వ్రాయటంతో జమా ఖర్చుల లాంటి పనులు చేసుకోవచ్చు. సాధారణ వ్యావహారిక జీవితానికి పనికిరాని విషయాలెన్నో మస్తిష్కంలో అత్యధికంగా నింపివేయాలా? చరిత్ర, భూగోళం, రేఖాగణితం లాంటి అనేక విషయాలు నిజ జీవితంలో అప్పుడప్పుడు ఉపయోగపడవచ్చుగాక, కాని వ్యావహారికంగా పాఠశాలలో ఉత్తీర్ణమైనట్లు ప్రమాణపత్రం పొందడంతోనే విద్యావంతుడు అనే అవకాశం లభిస్తుంది. దానిలో ఉపయోగపడేవి తక్కువ, ఉపయోగపడనివి ఎక్కువగా ఉన్నా సరే అదే వాడుకలో ఉన్నది. ఉద్యోగం దొరకకపోతే విద్యావంతులని పిలువబడేవారు తమకు తామే కాక ఇతరులకు కూడా సమస్యగా తయారవుతారు. శారీరక శ్రమతో కూడిన పని చేయటం,
వారికి అగౌరవంగా తోస్తుంది. కష్టపడే అలవాటు కూడా తప్పిపోతుంది. ఇలాంటి దశలో పనీపాటా లేని విద్యావంతులు తమకు తామే కాక ఇతరులకు కూడా పెద్ద సమస్యగా తయారవుతారు. వీరితో పోలిస్తే నిరక్షరాస్యులే నయమనిపిస్తారు. చదువు యొక్క గుణాలను, గౌరవాన్ని ఎంత చెప్పినా తక్కువే. విద్య జ్ఞాననేత్రంతో పోల్చబడింది. అది లేకపోతే మనిషి గుడ్డివాడితో సమానం. విద్య ప్రాథమిక ధనంగా గుర్తించబడింది. దానివలన అమృతం లభిస్తుందని చెప్పబడుతూ ఉంది. అయితే దాని ద్వారా మనిషి గుణ కర్మస్వభావాలు, వ్యక్తిత్వం వికసించి ప్రతిభ సమున్నతంగా, సంస్కారవంతంగా తయారైనప్పుడే పై ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి. లేకపోతే భ్రష్ట చింతన, దుష్ట ఆచరణలతో మనిషి ఇంకా ప్రమాదకరంగా తయారవుతాడు. అతనిని బ్రహ్మరాక్షసుడు అని పిలవటం జరుగుతుంది. చదువు పేరు మీద ఇలాంటి తలాతోకాలేని ఆచరణే జరుగుతున్నదా లేదా? వ్యక్తిత్వాన్ని సానబట్టి, వ్యావహారిక నాగరికత మూసలో పోసి ప్రతిభను చురుకుగా తయారుచేసే లక్ష్యం ఎంతమేరకు నెరవేరుతున్నది అనే విషయాన్ని నూతన పద్ధతిలో ఆలోచించాలి. ఈ ఆధారం మీదే వ్యక్తి, సమాజం మరియు దేశాన్ని సమున్నతంగా తీర్చిదిద్దే అవకాశం లభిస్తుంది. మానవీయ గౌరవానికి అనుగుణంగా శక్తులు వినియోగించబడకపోతే బహుముఖ ప్రజ్ఞ పేరు మీద దుందుడుకు, అహంభావంతో కూడిన దుర్గుణాల ప్రభావానికి లోనై నిరక్షరాస్యుల కంటే ఘోరమైన జీవితాన్ని జీవించవలసి వస్తుంది. అలాంటి చెడు స్వభావం ప్రతి ఒక్కరికీ హానికారకమే. చదువు యొక్క ఈ నిర్మాణాత్మక, ధ్వంసాత్మక శక్తులను చక్కగా అవగతం చేసుకోవాలి. సమాజాన్ని తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకోగలిగే మహనీయులు సమాజ శిక్షణ పట్ల పూర్తిగా తమ దృష్టిని కేంద్రీకరించారు. జర్మనీ, రష్యా, చైనా, ఇజ్రాయెల్, యుగోస్లావియా లాంటి దేశాలు చదువును తమకు అనుకూలమైన మూసలోకి మార్చిన తరువాతే విజయాన్ని సాధించారు. ఫలితంగా తమ దేశ ప్రజల చింతన, చరిత్ర, స్వభావం, ఆచరణను నూతన పద్ధతిలో జీవన విధానాన్ని ఆవిష్కరింపజేసుకునే విధంగా తయారు చేయగలిగారు. మన దేశంలో ఈ విధమైన చదువు కొరతగా ఉందని సర్వత్రా వినిపిస్తోంది. కాని నీతి నిర్ధారణ, వ్యవస్థ నిర్వహణ తమ చేతుల్లో ఉంచుకున్న వారికి ప్రస్తుత పరిస్థితులలో పెనుమార్పులు తీసుకురావడం సాహసకృత్యంగా కనిపిస్తోంది. ఇలాంటి దశలో మనకు మిగిలిన ప్రత్యామ్నాయం ఒక్కటే. దేశంలోని మహాపురుషులు, గౌరవనీయులు, ఆలోచనాపరులు ఈ కొరతను తీర్చే బాధ్యతను తమ భుజస్కంధాలపై తీసుకోవాలి. తెలివితేటలు గల వారి సహకారంతో ఈ దిశగా అడుగు ముందుకు వేయాలి. పరమార్థం కూడా జీవితంలో ఒక అతి ముఖ్యమైన అంశం. దానిని ఇంకా అధికంగా ఆవిష్కరింపజేయవచ్చు. వ్యక్తులలో ప్రగతిశీలతను వికసింపజేయడం కోసం కేంద్రీకృతం చేయవచ్చు. జీవనానికి కావలసిన సాధనాలను సంపాదించటం, వాటిని సరియైన రీతిలో వినియోగించగలగటం, తమ ప్రయోజనాలను సాధించటం. ప్రాచీన కాలంలో దీనినే చదువు అని పిలిచేవారు. దీనితో పాటు అది ప్రకృతి సంపద మరియు చేతనా రంగంలో ప్రాణులు మరియు మానవుల రీతి నీతులలో కాయాకల్పంలాంటి పరివర్తనను తీసుకువచ్చేది. దీనిని జాగరూకత, ఆలోచనాశీలత, వివేకం అని కూడా చెప్పవచ్చు. త్రాగుబోతులు, వ్యసనపరులు అర్ధమూర్ఛితులతో సమానం. వారి కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు మొదలైన అవయవాలు పనిచేస్తున్నట్లు కనిపించినా వివేకం, బుద్ధి పనిచేయదు. సభ్యత, సంస్కారాల పట్ల వారిలో జాగరూకత కనబడదు. అవికసిత జీవనం సాగించేవారి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. మానవీయ గౌరవానికి అనుగుణమైన చింతన ఏ విధంగా ఉండాలి, తమ చరిత్ర స్థాయిని ఎలా ఉంచుకోవాలి, వ్యవహారంలో సముచిత వినయాన్ని ఎలా ప్రదర్శించాలి, ఇవన్నీ వారు మరిచిపోతారు. మత్తులో జోగుతున్న వారిలాగా నిత్య జీవితంలో వీరు అడుగడుగునా తప్పులు చేస్తూనే ఉంటారు. తనని తాను మరిచిపోయిన వారిని నరపశువులు, అడవి మనుషులు అనే పిలువవలసి వస్తుంది. మానవత్వం అనేది సభ్యత, సంస్కారాలతోనే ప్రారంభమవుతుంది. ఇదే తమ స్థాయిలో గుణ, కర్మ, స్వభావాల పట్ల చూపే జాగరూకత. ఇది లేకపోతే మనిషి నీచ స్థితిలోనే పడి ఉంటాడు.
ప్రగతి ద్వారాలు వారికి ఎప్పుడూ మూయబడే ఉంటాయి. వ్యవస్థీకత జీవనాన్ని సాగించేవారితో పోలిస్తే వీరి గతి విధులు హాస్యాస్పదంగా, హేయంగా ఉండి తిరస్కారానికి గురవుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో భౌతికవాదమే సర్వత్రా వ్యాపించియున్నది. మనిషి తనను తాను మనసుతో కూడిన ఇంద్రియాల సముచ్చయమైన శరీరమే అనుకుంటాడు. అందువల్లనే అతని కోరికలు, అభిలాష, ఆకాంక్షలు లేదా చేష్టలన్నీ ఆ శరీర పరిధికే పరిమితమై ఉంటాయి. చదవటం, రాయటం, ఆలోచించటం ఇవన్నీ ఆ చిన్న పరిధికే లోబడి ఉంటాయి. ఆత్మ కూడా ఒకటి ఉన్నదని, దాని గురించి ఆలోచన, కర్తవ్యం ఏదీ తలపునకు రాదు. నిజానికి ఇది విద్యారంగంలోకి వస్తుంది. సభ్యత శరీరాన్ని, సంస్కారం మనసును ప్రభావితం చేస్తాయి, సంస్కరిస్తాయి. ఇది నిర్లక్ష్యం చేయబడింది. దాని గొప్పదనాన్ని, అవసరాన్ని తెలుసుకోలేనప్పుడు ఇంక అంతకన్నా ఏం చేయగలరు? చదువును లోకజ్ఞానం, ఉపార్జన ప్రక్రియ లేదా సౌకర్యాల సంగ్రహణకు ఉపయోగపడేదిగా భావించవచ్చు. కేవలం దీనితోనే జీవితం ఉన్నత స్థాయికి చేరజాలదు. మంచితనం, వినయాల విద్య లేకపోవడంతో మనిషి భావనాత్మక స్థాయి పశు సమానంగానే పడి ఉంటుంది. విద్యకు ఒక సర్వాంగ రూపురేఖను ఇవ్వాలి. దానిని ప్రజల మనసులలో ప్రవేశపెట్టడానికి ఒక విస్తృతమైన భారీ ప్రణాళికను రూపొందించాలి. అది పాఠశాల చదువు యొక్క కొరత తీర్చగలగాలి. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో చదువు పేరు మీద శరీరాల సాధనాలు ఏకత్రితము చేయుటకు ఏ విధంగా నిమగ్నమై ఉన్నాయో దానితో సమానమైన వ్యవస్థను విద్య కొరకు ఏర్పాటు చేయటం ఆలోచనాపరులు మనస్ఫూర్తిగా తమ సమయాన్ని, శ్రమను, ధనాన్ని వెచ్చించాలి. ఈ ప్రణాళికలను ఉత్సాహంతో, పెద్ద ఏర్పాటులతో, సమన్వయంతో విస్తృత స్థాయిలో నిర్వహించడమే నేటి అవసరం. 3వ నిజాలను తెలుసుకోండి. దృశ్యాలలో చిక్కుకోకండి. భగవంతుడు తన తరువాత 2వ స్థాయి చైతన్య ప్రాణిగా మనిషిని సృష్టించాడు. మనిషి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎంత సమర్థవంతమైనవంటే అతనిని సృష్టిలోని సర్వసమర్థ ప్రాణిగా చెప్పడం సముచితం. ఇది అతని కాయకళేబర ప్రత్యేకత. చైతన్యంతో కూడిన అదృశ్య జగత్తును గనక పరిశీలిస్తే కేవలం భౌతిక జగత్తు మీదే కాక అదృశ్య జగత్తుగా భావించబడే సూక్ష్మ జగత్తు మీద కూడా దాని అసాధారణ అధికారం ఉన్నది. దృశ్య, అదృశ్య 2 లోకాల మీద అధికారం ఉండడం వల్ల మానవీయ సత్తా సుర దుర్లభం అని చెప్పబడుతుంది. ఎవరో చెప్పినట్లు మానవుడు దారి తప్పిన దేవత అన్న మాటలో ఎంతో నిజం ఉంది. అతని అంతరాళాల్లో దైవీ శక్తులు తాత్వికంగా నివాసమున్నాయి. కాని దృశ్య జగత్తు మాయలో పడి తనని తాను మరచిపోవటం వలన దెబ్బలు తింటూ ఎక్కడెక్కడో దారి తప్పి తిరుగుతున్నాడు. తన నిజరూపాన్ని మర్చిపోయి కేవలం కలేబరమే తాను అనుకున్నప్పుడే గందరగోళం ప్రారంభమవుతుంది. వాహనాన్ని యజమానిగా భావిస్తాడు. మలమూత్రాల తోలుతిత్తిలో తానున్నానని అనుకుంటాడు. అద్దంలో తన ప్రతిరూపము ఉంటుంది, కాని వ్యక్తిత్వం ఉండదు. శరీరం ఉన్నది, కాని అంతా అదే కాదు. దాని కోరికలు, అవసరాలను కూడా తీర్చాలి. కాని దానికోసం అన్నింటినీ బలి ఇవ్వడం తప్పు. గుర్రము, రౌతు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం మంచిది. తోడేళ్ల మందలో పెరిగిన సింహం తనను తాను తోడేలుగా భావించుకుంది. ఈ కథ చాలామంది వినే ఉంటారు. ఈ హాస్యాస్పద కథనం తమకే అన్వయిస్తుందని ఏ కొద్దిమంది మాత్రమో తెలుసుకోగలుగుతారు. పరిమాణము దృష్ట్యా చూస్తే పరమాణువు చాలా చిన్నది. ప్రకృతిలో కంటికి కనిపించని అత్యంత కనిష్ట వస్తువు. అయినా కూడా నిజం ఏమిటంటే దానిలో ఒక పూర్తి గ్రహంతో సమానమైన శక్తి నిండి ఉంది. మనిషి అసంఖ్యాక పరమాణువులు, జీవాణువులు, రసాయనాలు మరియు విద్యుత్ ప్రకంపనల భాండాగారం. సుమారు 5.5 అడుగుల ఎత్తు, 60 కిలోగ్రాముల సగటు బరువు ఉండే ఈ కాయకలేబరంలో ఈ బ్రహ్మాండం మొత్తంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. వీటన్నింటి శక్తి అంచనాలకు అందని విధంగా ఉంటుంది. ఒక సగటు మనిషి బ్రహ్మాండమంత ఉంటాడు, ప్రకృతి సంపదలతో నిండి ఉంటాడు. బ్రహ్మాండాన్ని
మహతో మహీయాన్ అన్నారు. కాని పిండాన్ని అనోరణీయాన్ అన్నారు. ఆకారంలోని హెచ్చుతగ్గులను ఆలోచించకుండా ఉంటే మానవీయ శక్తి కూడా పరమాత్మ శక్తితో తులతూగుతుంది. భగవంతుడు ఎత్తిన ప్రముఖ అవతారాలన్నీ మనిషి రూపంలోనే ఉన్నాయి. స్వర్గంలో దేవతలు తమ ప్రాంతంలో ఉండి ఉండవచ్చు, కాని భూమి మీద దేవతలకు ఎప్పుడూ కొరతలేదు. మహామానవుల రూపంలో వారి అస్తిత్వం ఆయా సమయాలలో కనబడుతూ వచ్చింది. మనిషే దేవుని రూపంలో నిర్మాణాత్మక, రాక్షసుల రూపంలో ధ్వంసాత్మక కృత్యాలను చూపిస్తూ వచ్చాడు. అతని ఔదార్య మరియు భయంకర రూపాన్ని తలుచుకు బుగ్గలు నొక్కుకోవలసి వస్తుంది. తన నిజస్వరూపాన్ని మరచుట వలన అతడు క్షుద్రత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనబడతాడు. నేను ఎవరు, ఏమిటి, ఏమి చేయగలను అనే ఆత్మ ప్రబోధాన్ని పొందితే అతడు క్షుద్రదశ నుండి మహర్దశకు, నరుడి నుండి నారాయణుడిగా, పురుషుడు నుండి పురుషోత్తముడిగా తయారు కావడాన్ని ఎవరూ నిరోధించలేరు. కళ్లకు ఏ రంగు కళ్లజోడు పెట్టుకుంటే ప్రపంచమంతా ఆ రంగులోనే కనిపిస్తుంది. ప్రపంచంలోని దృశ్యాలు ఎలా ఉన్నా మన కంటి పాప పనిచేయటం ఆగిపోతే అంతటా అంధకారమే కనబడుతుంది. చెవులు చెవిటివైతే ఏ శబ్దాల అస్తిత్వమూ ఉండదు. మన దృష్టికోణానికి అనుగుణంగానే వాతావరణమంతా కనబడుతుంది. ప్రతి వ్యక్తికి అతని సంసారం వేరుగా రచించబడింది. అతడు దానిలోనే సంచరిస్తూ ఉంటాడు. స్వర్గం, నరకం అనేవి కేవలం అనుభూతులు మాత్రమే. వాటిని ప్రతి వ్యక్తి ఇష్టానుసారంగా తన కోసం నిర్మించుకుంటూ, మార్చుకుంటూ ఉంటాడు. ఈ సంసారం జడపదార్థాలతో తయారైంది. అందులో మంచి, చెడు లాంటివి ఎక్కడా ఏమీ లేవు. అంతా జడపదార్థ స్వరూపమే. వాటి ద్వారా సుఖదుఖాల అనుభూతులు మనిషి తనకు తాను కల్పించుకున్నవే. పాపపుణ్యాలను పదార్థాలు ఎలా కలుగచేస్తాయి? వాటి సద్వినియోగం, దుర్వినియోగమే పాపపుణ్యాల అనుభూతులను కల్పిస్తాయి. ఇంజను ఎంత శక్తివంతమైనదైనా, ఎంత విలువైనదైనా దానిని నడిపే శక్తి సజీవుడైన మనిషి చేతిలోనే ఉంటుంది. రైలుబండి తన శక్తితో ఎక్కడికి వెళ్ళి చేరలేదు. మహా అయితే ఏదో ప్రమాదానికి కారణం కాగలదు. ప్రపంచంలోని వాతావరణం అంతా జడపదార్థాలతో తయారైన కారణంగా తన స్వశక్తితో మంచి, చెడు ఏదీ చేయజాలదు. చైతన్య శక్తికి ప్రత్యక్ష ప్రాతినిధ్యాన్ని వహించే మనిషే పరిస్థితులన్నింటికీ బాధ్యుడు. వాస్తవాలను అర్థం చేసుకుంటూ మనం ఎలాంటి మంచి, చెడు భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే దానికి అనుగుణంగా ప్రజల మనసులను నిర్మించాలి. సత్యయుగం, కలియుగం ఈ రెండింటిలో ప్రజల శరీర నిర్వహణ క్రమంలో పెద్ద తేడాలు ఉండవు. కాని ఆకాల పరిస్థితులలో భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడాల సృష్టికర్త మానవుడే. మనిషి తన భాగ్యానికి తానే నిర్మాత. అంతేగాక వారి సామూహిక చింతన, క్రియాకలాపాలు మరియు ప్రవాహానికి అనుగుణంగానే ఏది కావాలనుకున్నారో, ఏది ఆలోచిస్తారో అదే చేసి నిలబెడతారు. మనం ఎండిపోయిన పైపై ఆకులను తడిపితే సరిపోదు. వేళ్ల వరకు నీరు, ఎరువు చేరేవేసే ప్రయత్నం చెయ్యాలి. ఉజ్వల భవిష్య నిర్మాణానికి ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు. ఈ ప్రశ్నకు సరియైన జవాబు కావాలనుకుంటే అది ఒక్కటే అవుతుంది: దృష్టికోణ పరివర్తన. మనసుకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇలా కూడా ఆలోచించవచ్చు. ఏ విధంగా ప్రయత్నించాలి? పదార్థాల సరంజామాను సమకూర్చుకునే ప్రయత్నాలు, పరివర్తన ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకు జవాబు దొరకవచ్చు. తదనుగుణంగా కార్యప్రణాళిక కూడా రూపొందవచ్చు. ప్రణాళికలు తయారు చేసేవారు చిక్కుముడులను విప్పటంలోనే లగ్నమై ఉంటారు కూడా. కానీ ఇది చదరంగంలో పావులను అటూ ఇటూ కదిపే మనోరంజనంలాగా ఉంటుంది. వాస్తవానికి ఈ మొత్తంలో పందెం గెలవడం, ఓడడం అనేది ఆటగాళ్ల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. పావులు ఊరికినే ఆ కీర్తిని లేదా అపకీర్తిని పొందుతూ ఉంటాయి. మందబుద్ధి దృశ్యాలు, పదార్థాలు ఘటనలే అంతా అని నమ్ముతుంది. చింతన, దృష్టికోణం, ఉత్సాహం మరియు సాహసాల లాంటి అదృశ్య ప్రవృత్తుల సందర్భంలో
ఎవరికైనా సరే తెర వెనుక పనిచేసే గ్యారడీ వాడి చేతివేళ్లే ప్రహసనం మొత్తానికి కారణం అనే విషయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. గ్యారడీ మనస్తత్వమే వినోదాలకు సూత్రధారి. సమస్యలకు సమాధానం అతని చేతుల్లోనే ఉంటుంది. కీలుబొమ్మల గురించి తలబద్దరు కొట్టుకోవడంలో అర్థం ఏమీ లేదు. అయినా కూడా పిల్లలను కీ ఇచ్చే బొమ్మల ఆటలే బాగా ప్రభావితం చేస్తాయి. దాని లోపలి యంత్రమే ఈ చిత్ర విచిత్ర విన్యాసాలకు కారణమనే విషయం వారికెక్కడ తెలుస్తుంది? 4. ఈ భయానక స్థితితో ఎవరు పోరాడతారు? ఎలా పోరాడతారు? ప్రత్యక్ష సమస్యలలో చాలా వరకు అత్యంత భయానకంగా కనిపిస్తాయి. వాటి సమాధానం కూడా సులభంగా కనబడదు. ప్రపంచమంతా ఈ కారణంగానే చింతిస్తూ ఉంది. మహనీయులంతా ఎంత తలల బద్దలు కొట్టుకున్నా ఏమాత్రం సమాధానం దొరకడం లేదు. ఈ సమస్యలలో మొట్టమొదటిది వాతావరణంలో నిరంతరం కలుస్తున్న విషం. పారిశ్రామిక కార్ఖానాలు వాయువును విషపూరితం చేస్తున్నాయి. శుద్ధవాయువు కొరతతో శ్వాస ఆడక జీవుల ప్రాణాలు వదలవలసి రావచ్చు. పారిశ్రామిక ఉత్పత్తుల విషపూరిత రసాయనాలు జలాశయాలలో ప్రవహిస్తుంటాయి. ఆ నీళ్లే తిరిగి మరల తాగటానికి వస్తాయి. నెమ్మది నెమ్మదిగా విషాన్ని సేవిస్తూ ఉండడం వలన దాని ప్రతిఫలం చివరకు మరణమే అవుతుంది. రసాయనిక ఎరువులు, కీటకనాశక విషాలు ఆహారంలో కలిసిపోయి ఆరోగ్యాన్ని అన్ని విధాలా నాశనం చేస్తాయి. వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలో వేడి రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. విశ్వ హిమభాండాగారం కరిగి సముద్రంలో తుఫానులకు కారణమవుతుంది. భూమిపైన ఉండే రక్షణ కవచం కూడా చిరిగిపోతూ ఉంది. అంతరిక్షంలోని మారణ కిరణాలు ధరాతలాన్ని మార్చివేసే ప్రమాదం ముంచుకు వస్తుంది. కాలుష్య నివారణ వృక్షాలు, వనస్పతుల ద్వారా జరుగుతుంది. వాటిని నిరాటంకంగా నరికివేస్తున్నాము. దీనివలన భూమి ఎడారిగా మారడం, భూసారం సముద్రంలోకి ప్రవహించి చేరడం, భయంకర తుఫానులు రావడం, వర్షపాతం తగ్గడం లాంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమయ్యే భయంకర పరిస్థితులు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. పరిశ్రమలలో బొగ్గు, ఖనిజ చమురు ఎంత ఎక్కువగా వాడుతున్నారంటే ఆ చిరకాల భూసంపద అంతరించిపోయే కాలం అతి దగ్గరగా ఉంది. ఇంధనం లేకపోతే పరిశ్రమలు, వేగంగా నడిచే వాహనాలు భవిష్యత్తులో ఎలా నడుస్తాయి? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇక ఈ ప్రయోజనం కోసమే ఖనిజాలు కూడా అసాధారణ పరిమాణంలో వినియోగించబడతాయి. వాటి గనులు కూడా పరిమితంగానే ఉన్నాయి. వాటిని వెలికి తీసే వేగాన్ని చూస్తే దగ్గరి భవిష్యత్తులోనే ఖనిజాల లభ్యత కూడా దుర్లభమవుతుంది. భూమిని వేగంగా వనస్పతి ఉత్పాదనల నుండి లాక్కొని నివాసాలు, పరిశ్రమలు, కార్యాలయాల కోసం వినియోగించడం జరుగుతోంది. ఉత్పాదక భూమి తగ్గిపోవటం వలన పశుపక్ష్యాదులు, ఇతర జీవజంతువుల జీవనం కష్టతరమవుతుంది. భూమి సమతుల్యత కూడా దెబ్బతింటుంది. పశువులు, వృక్షాలు, మనుషుల జీవనం పరస్పరం ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలో ఏది తగ్గినా, నశించినా మిగిలిన రెండూ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. చెట్ల ఆకులు, పశువులు మరియు మనుషుల మలమూత్రాలతో భూసారం సురక్షితంగా ఉంటుంది. దీని ఆధారంగానే జీవధారులకు ఆహారం లభిస్తుంది. మేఘాలు వాటంతటా అవి వర్షించటానికి ఎంత సిద్ధంగా ఉన్నా దానికన్నా ఎక్కువగా భూమిమీది పరిస్థితులు వాటిమీద వర్షించటానికి ఒత్తిడి తెస్తాయి. ఇలాంటి ఒత్తిడి గనుక లేకపోతే ఎడారులలో ఏ విధంగా వర్షాలు ఉండవో అదేవిధంగా ఇతర చోట్ల కూడా వాన చినుకుల కోసం తపించవలసి వస్తుంది. నీళ్లు, గాలి లేకుండా జీవనం కొద్దిసేపు కూడా స్థిరంగా ఉండదు. ఇక ఆహార ఉత్పత్తి కూడా లేకపోతే నిర్వహణా సాధనాల కొరతలో మనుషులు, ప్రాణులు ఏమీ జీవించలేవు. వనస్పతులతోనే ఎవరి జీవనమైనా స్థిరంగా ఉండగలదు. ప్రస్తుతకాల ప్రవాహం భవిష్యత్తులో అన్ని విధాలా అంధకారమయ్యే గతివిధులను అనుసరిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకు చేయవలసి వస్తోంది? ఈ విషయంలో ఒక విషయాన్ని గట్టిగా చెప్పడం జరుగుతోంది. అదే జనసంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడం. అందుకు తగినట్లుగానే పెద్ద పెద్ద సాధనాలు అధిక సంఖ్యలో కావాలి.
ఆహారం, జలం, ఇళ్ళు, పరిశ్రమలు, ఉద్యోగాలు, విద్యాలయాలు, చికిత్సాలయాలు మొదలైన అనేక సాధనాలు కావాలి. చేతులు ముడుచుకుని కూర్చుంటే పుట్టబోయే జనసముదాయానికి కావలసిన వ్యవస్థ ఎలా తయారవుతుంది? జనాభివృద్ధి అంత తేలికగా ఆగేది కాదు. ఈ రోజులలో ఒక కొత్త ఉద్యోగం జన్మించింది: యుద్ధం. 20వ శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు, 200 ప్రాంతీయ యుద్ధాలు జరిగాయి. వాటిలో ఎంత యువశక్తి మరణించింది, ఎన్ని కుటుంబాలు అనాథలయ్యాయి అనే మాట అటుంచితే, యుద్ధ సామాగ్రిని తయారు చేయడంలో లగ్నమైన ధనశక్తి, జనశక్తి, బుద్ధిశక్తులతో ఈ భూమిని ఎంతో సమున్నతంగా తయారు చేయగలిగేవారము. ఇప్పటి తయారీని చూసినా కూడా నిర్మాణాత్మక ప్రయత్నాల కంటే ధ్వంసరచనే అధికంగా ఉందని తెలుస్తుంది.